కాకినాడలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వే సభ్య సమావేశం జరిగింది. కాకినాడ జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి సభ్యులు తోటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకున్నారంటే నాటిన తర్వాత 40 రోజులు కనుక అయినట్లయితే వేసి ఎక్కువగా మోర్ దాన్ 33% ఉందని అనుకుంటారో అది మీరు కూడా సహకరించి లిస్టులు ప్రిపేర్ చేయడం అయితే డ్యామేజ్ అయిన రాష్ట్రము అవన్నీ కూడా ప్రతి పంచాయతీలో వాటిని పెట్టడం జరుగుతుంది. ఎవరైనా సరే అబ్జెక్షన్ కనుకున్నట్లయితే ఎవరైనా పేరు ఇంక్లూడ్ అవ్వలేదన్నా లేకపోతే ఇప్పుడు మనం ఒక వారం రోజులు లిస్ట్ మరలా గ్రీవెన్స్ అని తీసుకొని రిడ్రెస్ చేసి 18వ రెండో విషయం ఏంటంటే ఈ క్రాప్ బుకింగ్ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా అందరినీ మనం ఈ కేవైసీ కంపల్సరీ మండలంలో 4 గ్రామాలు ముందుకు గురయ్యేటటువంటి పరిస్థితి. దానికి మనం ముందస్తుగా, ఎందుకంటే ఇది సెప్టెంబర్ నెల, రిలాక్స్ అవ్వడానికి వీల్లేనటువంటి పరిస్థితి. ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. పైనుంచి ఎంత నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అడిషనల్గా మాకు పోలవరం వస్తుంది. ఈ పోలవరం ఎలాగంటే ఏదైతే మీకు గోపత్పాలెం కానీ, ముసురువీలు కానీ, ఎర్రకాలువ కానీ అన్నిటి నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఇప్పుడు టోటల్గా ఏలేరుకి వచ్చి ఏలేరు నుంచి ఇలా పిఠాపురం మీద పడి మీకు సముద్రానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని మనం ముందుగా అరెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మీరు చెప్పారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మేము చేస్తున్నామని చెప్పేసారు. ముందస్తుగా మనం ఈ సెప్టెంబర్ నెల వరకు కూడా మనం కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినటువంటి మాకు సంబంధించినటువంటి 4 విలేజ్కి కూడా మనం ఇసుక మొత్తాలు రెడీ చేసుకుని నీరు గ్రామాల్లోకి రాకుండా 6000 దాటినా సరే నీరు రానటువంటి పరిస్థితులు కల్పించుకోగలగాలి. 2 years నుంచి ఉత్పన్నం అయితే ఈ ప్రభుత్వం వచ్చి 3 మాసాలు అయ్యి 18 మాసాల్లో మరి గౌరవ రాజ్యసభ సభ్యులు అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, గౌరవ ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, అలాగే జడ్పీటీసీ సభ్యులు అందరూ ఆ రోజు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు. మరి గౌరవ శాసనమండలి సభ్యులు చెప్పారు ఆ రోజు సమస్య జరిగింది, ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని. అనేక సమస్యలు పేరుపోయిన పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా రైతులకి పెద్ద ఎత్తున బకాయిలు పెట్టి వెళ్ళిపోతే 1670 కోట్లు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 దఫాలుగా అదంతా క్లియర్ చేయడం జరిగింది. 87,000 మంది రైతులకు ఉపయోగం జరిగేలాగా. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం కానీ 15వ ఆర్థిక సంఘం కానీ నేరుగా నిధులు జమ చేయని పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. ఇంచుమించులో కిర్లంపూడి మండలంలో 4 గ్రామాలు ముందుకు గురయ్యేటటువంటి పరిస్థితి. దానికి మనం ముందస్తుగా, ఎందుకంటే ఇది సెప్టెంబర్ నెల, రిలాక్స్ అవ్వడానికి వీల్లేనటువంటి పరిస్థితి. ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. పైనుంచి ఎంత నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు.